పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇక పోలీసులు అడ్డుకోవటంపై నిరసన వ్యక్తం చేశారు. ఇంటికి వస్తే టిఫిన్లు పెట్టి పంపిస్తానన్న రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి సైతం పెండింగ్ బిల్లులు ఇవ్వటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు అవుతున్నా స్టేట్ ఫైనాన్స్ నుంచి చిల్లి గవ్వ ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో గ్రామాల అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందన్నారు. 11 సార్లు కలిసేటందుకు వచ్చినాం. ముఖ్యమంత్రి గారు మొన్న రైతు సదస్సులో శిల్పారామంలో మాట్లాడుతూ మాజీ సర్పంచులు మా ఇల్లు ముట్టడిస్తామంటున్నారు. మేము మాజీ సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఇంటికి మాజీ సర్పంచులు వస్తే టిఫిన్ చేయించి టీ దాపించి పంపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు, మరి మేము కలిసేటందుకు కూడా వస్తే మాకు ఇక్కడ ఉన్న పిఏలు కనీసం అనుమతి కూడా ఇవ్వకుండా మీరు కలిసేది లేదని చెప్పడం జరుగుతుంది. 32 నెలల సంధి మాజీ సర్పంచులు అనేక సార్లు బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు. ఆ సంఘటనలు కూడా ఈ ప్రభుత్వానికి తెలుసు. మరి దేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే ఆనాడు 19 అవార్డులు తెచ్చిన చరిత్ర మరి మాజీ సర్పంచులు 2019 నుంచి 24 వరకే చేసిన సర్పంచులు. మా మీద కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వం తీసుకోవద్దని, మాకు న్యాయంగా రావాల్సినవి మరి స్టేట్ ఫైనాన్స్ ఎస్ఎఫ్సి నిధులు మరి పెండింగ్లో ఉన్నాయి. దాదాపు మరి ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు అవుతున్నది. మా బిల్లులు చెల్లించాలి. మాకు అప్పులు తెచ్చి గ్రామాలలో మరి అభివృద్ధి పనులు చేసినాం. వడ్డీల రేట్లు పెరగడం వల్ల మరి అప్పులవారి వేధింపులతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తక్షణమే మా బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.